అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన, త్వరలో దామవరం ఎయిర్పోర్టు నిర్మాణం, యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తాం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెల్లడి. నాయకుల్లా కాదు, సేవకుల్లా పనిచేస్తున్నామని, అందుకే ఇది మంచి ప్రభుత్వం అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కావలి పట్టణంలోని 13వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డుకు విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. వార్డులో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ఒక 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించనున్న పథకాలను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక 100 రోజుల పాలనలో 100కు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు. వృద్ధులకు, అవ్వతాతలకు పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6,000కు పెంచడం జరిగిందన్నారు. ప్రజల ఆస్తులను భక్షించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, నిరుద్యోగులకు మెగా డిఎస్సీను ప్రకటించడం, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. సూపర్ 6 అన్ని పథకాలు త్వరలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. వ్యాపారాలు వదిలి నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని, నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కొనసాగిస్తున్నాను అని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. కావలిలో ప్రశాంత వాతావరణం కోసం, గంజాయి రహిత కావలి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. నిరంతరం కావలిని కాపు కాస్తున్నానని తెలిపారు. 75 వయస్సులో కూడా చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నాడన్నారు. దామవరం ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు రాకతో నియోజకవర్గంలోని యువతకు 42,000 ఉద్యోగాలు రానున్నాయన్నారు. మరో భారీ పరిశ్రమ కూడా అతి త్వరలో రానున్నదని, దానితో కావలి నియోజకవర్గంలోని యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించి ఉన్నామని, కావలిని కనకపట్నం చేసి తీరుతానని తెలిపారు. దామవరం ఎయిర్పోర్టు భూసేకరణ కోసం రూ.96 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తిరుపతి లడ్డును సైతం కల్తీ చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బీసీ నూర్ భాష సాధికార సమితి సభ్యులు షేక్ షానవాజ్, టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, పోట్లూరి శ్రీనివాసులు, మొగిలి కల్లయ్య, పోతుగంటి అలేఖ్య, పోతుగంటి శ్రీకాంత్, బీజేపీ నాయకులు సివిసి సత్యం, కుట్టుబోయిన బ్రహ్మానందం, మంద కిరణ్, సుందరశెట్టి సుజీ, జనసేన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్, పొబ్బా సాయి విఠల్, సిద్ధు, సమ్మను వెంకట సుబ్బయ్య, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 13వ వార్డు ప్రజానికానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి ఒక్కరితో మమేకం కావాలి. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ 100 రోజులలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. గత 5 రోజుల నుంచి కూడా నియోజకవర్గం వారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద విస్తృతంగా పర్యటించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కూడా ఈరోజు 13వ వార్డులో నేను కూడా ఇక్కడికి రావటం, అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించడం, ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు వారందరూ కూడా తమ బిడ్డ ఇంటికి వచ్చాడని ఆహ్వానించడం నిజంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇది ఒక మంచి ప్రభుత్వం. రాజు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది.
నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు 75 ఏళ్ళు. ఆయన పనిచేసే తనం, ఆయన చురుకుతనం, ఆయన పట్టుదల, ఆయన కార్యదీక్ష, ఆయన ప్లానింగు, ఆయన డెసిషన్ మేకింగు, తన థింకింగు, మోటివేషను, కమ్యూనికేషను, ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడులాగే ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజంగా మన అందరూ అదృష్టం. ఇదంతా మన అదృష్టం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు. మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చదువుకున్నాం రాముడు మంచి పరిపాలనా దక్షుడు అని. అటువంటి రాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం. నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు, తన వయసును పక్కన పెట్టాడు. దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, యువత ఉద్యోగ కల్పన కోసం గత 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈరోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన నీడలో ఈ 100 రోజుల్లోనే మార్పును మనం చూస్తున్నాం. ఒకప్పుడు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దొంగ కేసులు, బెదిరింపులు, గంజాయి, దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోలి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ, ఇంకొక వైపున జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు. కాబట్టి ఆ విధంగా కొనియాడే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం 2 విషయాలు పరిశీలిస్తే, ఒకటి స్థానిక కావలి కాన్స్టిట్యున్సీ. కావలి గత 5 సంవత్సరాలుగా ఎంతో నిర్వీర్యమైనటువంటి పోయినటువంటి పరిస్థితిని కావలిలో మనం చూసాం. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే ఏం జరుగుతుందని భయం. మన ఆస్తుల విషయం దాచిపెట్టుకోకపోతే ఎక్కడ ఆస్తులు ఉన్నాయని తెలిస్తే వాటిని దోచేస్తారనే భయం. ముఖ్యంగా ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతం కావలి ప్రాంతం. దాదాపు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ కలిపి ఈరోజు కావలిలో 22,000 మంది ఉన్నారు ఈరోజు కావలిలో. కానీ మంచి వయసు, ఇప్పుడే పరిపక్వత చెందేటువంటి వయసు, ఆటపాటల మధ్య, ఆనంద డోలికల మధ్య, ఫ్రెండ్స్ మధ్య, చదువు ఒక పక్క, 2 ఎంజాయ్ చేయాలనే వయసులో ఉన్నటువంటి ఈ పిల్లల్ని గంజాయి వైపు మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి చాలా సందర్భాల్లో చెప్పా, కావలి గంజాయి వనంగా మారింది అని. కానీ ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా స్పందించలా. ఈరోజు రామరాజ్యం లాంటి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలికి మంచి పోలీస్ అధికారులు వచ్చారు. వాళ్ళతో నేను రివ్యూ చేశా. మొట్టమొదట కావలిలో శాంతి భద్రతను పరిరక్షిస్తూనే మొట్టమొదట మన బిడ్డలు నాశనం అయిపోతున్నారు. మన బిడ్డలు వ్యసనాలకు బానిస అవుతున్నారు. వాళ్ళ మీద నమ్ముకున్న కుటుంబం నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళ వయసు నాశనం అయిపోతుంది. వాళ్ళు మంచి స్థాయిలో ఎదిగే దశలో వ్యసనాలకు బానిస చేసేటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎక్కడ గంజాయి అమ్ముతున్నా, ఎక్కడ టెల్డాన్ టాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు 4 రోజుల నుంచి 6.5 కేజీ 7.5 కేజీ గంజాయిని పట్టి అందరినీ బొక్కలకు తోస్తున్నాం. ఇంకా కూడా ఈ గంజాయి కావల్లో ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ భవిష్యత్తు ఈ దేశం మీది, ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, ఈ కావలి మీదే. మా వయసులు అయిపోయినాయి. రేపటి భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దబడే దేశం మీది కావలి. ఈ కావలి ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది. అటువంటి వ్యసనాలకి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి కావలిని ప్రశాంతత తీసుకొని వచ్చే దాంట్లో నిరంతరం కూడా నేను కృషి చేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. నేను ఎమ్మెల్యేగా కాదు, పవర్ని ఎంజాయ్ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. నిరంతరం కావలికి ఒక సేవకుడుగా, కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, ప్రజలతోనే ఉంటూ, ప్రజల కోసం ఈ భారత
భారత పౌరుల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా కాపలా కాస్తారని చెప్పాను. నాటి నుంచి నేటి వరకు 100 రోజుల నుంచి కావలి లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కూడా అందరికీ చేదోడ వాదులుగా ఉంటూ కావలిని కాపుకోసుకొని వస్తూ ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ విషయాలు చాలా మందికి అర్థం కావు. మనకేమీ అనే భావన ఉంటుంది. కాదు, ఈ కావలి పెరగాలి. ఈరోజు వ్యవసాయ రంగంగా కావలి బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న యువతలందరికీ కూడా చెప్తున్నా, ఇందాక బాలికలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఈ కావలి మీది. అందుకోసం ఐ లవ్ కావలి అనే సింబల్ మీ అందరికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కారణం, ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి, ఈ జన్మభూమి మీద మమకారం పెంచుకోండి. జాతీయ నీడలో జెండా కిందన మనం బతుకుతున్నాం. ఈ ఇండియా యొక్క కీర్తిని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. జెండా నీడను మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమించాలనే ఆలోచన మీద రావడం కొరకే ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో లేదా అమెరికాకు పోయో లేదా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. అతి తొందరలో కావలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటే వాటిలో కన్నీ వెని ఎరగని రీతిలో 175 నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందబోతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా, ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామారం దగ్గర దగదత్తి దగ్గర రాబోతున్నాయి. మేమందరం అడుగుతున్నాం, ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావలి నియోజకవర్గ యువకులకి 70% ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా. తొందరలో దాన్ని తీసుకొస్తానని కూడా మీకు మాటిస్తున్నా. ఈరోజు రామాయపట్నం పోర్టు ఏర్పడబోతుంది. ఈరోజు ఇండోసెల్ కంపెనీ మనం త్యాగం చేస్తున్నాం. మన కావలి నియోజకవర్గం త్యాగం చేస్తుంది. చెన్నాయిపాలెం, ఆనెమడుగు 4411 ఎకరాలని ఈ రోజున ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాం. వాళ్ళని అడుగుతున్నాం, మేము భూములు త్యాగం చేస్తున్నాం, మా ప్రజలు భూములు వదులుకుంటున్నారు, ఏమిస్తారు మా కావలి యువతకంటే 42,000 ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాలలో కావలికి రాబోతున్నాయని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇవి జరగాలి. అదృష్టం బాగుంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా మంత్రివర్యులు అందరం కూడా పోరాడుతున్నాం. మన కావలి ఎక్కడో అదృష్టం ఉంది అనిపిస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన కారణం నిజమవుతుందేమో అనిపిస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో అదృష్టం బాగుంటే కావలి నియోజకవర్గంలో భారతీయ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదే జరిగితే 80,000 ఉద్యోగాలు రాబోతున్నాయి కావలికి. ఇండోసెల్ కంపెనీ 40,000, భారత్ పెట్రోకెమికల్ దగ్గర 80,000, 1,20,000 ఉద్యోగాలు కావలికి వస్తే, ఇప్పుడు 1,40,000 జనాభాకే కావలి ఇట్టుంటే 1,20,000 ఉద్యోగాలంటే వాళ్ళ ఇంట్లో 3 లెక్కలేసుకుంటే లేదా 4 లెక్కలేసుకుంటే 4 లక్షల జనాభా వస్తే ఈ కావలి ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. దానికోసం నా ఆలోచన, దానికోసమే నిరంతరం నేను కృషి చేస్తున్నా. ఈరోజు ఇండస్ట్రీ రావటం అంటే ఈజీ కాదు. సర్వే చేస్తే కావలికి వచ్చి చూస్తే ఇది కాస్మోపాలిటన్ టౌన్గా మారాలి. ఎందుకంటే పెట్రోకెమికల్ లిమిటెడ్ వచ్చినా, ఇండోసెల్ కంపెనీ వచ్చినా అన్ని భాషల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించాలి. అన్ని ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ ధర్మాలు ఇక్కడికి రావాలి. వాళ్ళకి టౌన్ నచ్చాలి. కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని ఆలోచిస్తున్నారు ఈ రోజున. దానికోసమే టౌన్కి 2 వైపులా రోడ్లు విస్తరణ కార్యక్రమానికి నేను నాంది పలికా. టౌన్ విస్తరణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ లేకపోతే స్ట్రీట్ వెండర్స్ మయమైపోతే ట్రంక్ రోడ్డు వాళ్ళకి నష్టం జరగకుండా ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి నాంది పలికా. నేను చేసే ప్రతి కార్యక్రమం రేపటి కావలి మన బిడ్డల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నా కోసం కాదు, ఇది నా కోసం కాదు. వ్యక్తిగతంగా దీనికి నాకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. దీనివల్ల నాకు ఓట్లు రావని తెలిసినా ఓట్ల కోసం కాదు. ఈ కావలి పెరగాలి, ఈ కావలి అభివృద్ధి చెందాలి.
మన బిడ్డలందరూ కూడా ఇక తల్లిదండ్రులు వదిలిపెట్టి దూర ప్రాంతాలకు పోయి కాదు, ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసేదానికి మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే స్టేషన్ ఉంది, 3 జాతీయ రోడ్లు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి? కావాలకి ఇన్ని ఉన్నా కూడా దుర్మార్గంగా ఈరోజు సున్నపట్టి అవతల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, తొట్టవతల ఇండస్ట్రీస్ వస్తున్నా కావలి ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ కూడా నోచుకోవాలా. గత పాలకుల అశ్రద్ధ కారణాన ఈరోజు కావలి నిర్వీర్యం అయిపోతుంటే అన్ని వనరులున్న కావలి ఎందుకు నిర్లక్ష్యానికి గురవ్వాలి, ఎందుకు రావో చూద్దామనే ఆలోచనతోనే ఈరోజు ఇండస్ట్రీల కోసం ఒక పక్క టవర్ను విస్తరిస్తూ, రెండో పక్క నీటి సౌకర్యాలు కల్పిస్తూ, రోడ్లన్నీ మరమ్మతులు చేస్తూ కావలి ప్రశాంతమైన వాతావరణంలో కావలి ఉంది, ఇక్కడ జీవించడానికి మాకు ఎటువంటి భయం లేదనే నమ్మకాన్ని కల్పిస్తే, లాండ్ ఆర్డర్ని పరిపక్వతగా పెంచగలిగితే ఎవరైనా వచ్చి ప్రాంతంలో జీవించేటట్టు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా కూర్చుని దాని తరపున ఈరోజు ప్రయత్నం చేస్తున్నామని, మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క ప్రోత్సాహం ఉంటే తప్పకుండా ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కూడా అభివృద్ధి చెంది తీరుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కావలి విషయం. 2, ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు పాలైన రాష్ట్రం, తాకట్టు పెట్టిన రాష్ట్రం, ఆఖరికి వెంకటేశ్వర స్వామి లడ్డు కాడి నుంచి అమ్ముకున్న రాష్ట్రం, కుదులు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, డబ్బు అహంకారం తప్ప, డబ్బును దోచుకోవడం తప్ప ఈ ప్రజల కోసం చేయనటువంటి ప్రభుత్వాన్ని రాక్షస